అల్లు అర్జున్ గారు మొన్నటిదాకా మేము ఫ్యాన్సే, కానీ ఇప్పుడు కాదు. ఎప్పుడైతే మీరు పుష్ప సినిమా స్టార్ట్ చేసిండ్రు హిట్ అయింది, ఓకే. హిట్ అయితే ఎప్పుడైతే అయిందో నిజంగా మీలో బిహేవియర్ కంప్లీట్గా మారిపోయింది. జాతీయ స్థాయి అవార్డు వచ్చింది వాస్తవమే కావచ్చు, కానీ దానివల్ల జాతీయ స్థాయి అవార్డుతో పాటు మీకు అహంకారం వచ్చిందని అక్షర సత్యం. పుష్ప అనే టైటిల్ పెట్టుకున్నా ఓకే, కానీ ఆ పుష్పాన్ని సరైన ప్లేస్లో వాడలేదు. పుష్పాన్ని మనం సాధారణంగా చనిపోయిన వాళ్ళ దగ్గరనో గుడి దగ్గరనో ఎక్కడనో ఒక వాల్యుబుల్ ప్లేస్లో వాడతాం, కానీ నువ్వు కంప్లీట్గా నల్లమల అడవుల్లో స్మగ్లింగ్కి వాడావన్న. అందుకే పాపం కొట్టింది. ఏ రకంగా మెసేజ్ ఇచ్చినావన్న నువ్వు దాన్ని? ఏ రకంగా హిట్ అయింది? జనాలు కూడా దీన్ని స్వీకరించారంటే నాకైతే విచిత్రం అనిపిస్తుంది. పుష్ప 1 వచ్చినప్పుడు అదే టైంలో సూర్య గారి మీద వచ్చింది జై భీమ్ అని. దాంట్లో ఎంతో మెసేజ్ ఉంది, సబ్జెక్ట్ ఉంది. దాన్ని స్వీకరించకుండా జనాలైనా కానీ కూడా, చూడండి ఎంత పిక్చర్ల జనాలైనా అవార్డు ఇచ్చే వాళ్ళైనా కానీ కూడా నిజంగా ఆ జై భీమ్ సినిమా పాపమే కొట్టింది మీకు. అసలు ఆ టైంలో ఆ సినిమాకి రావాల్సిన జాతీయ అవార్డు మీకు వచ్చింది, కానీ మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోలేరు, కాపాడుకోలేరు. మీకు బల్బు వల్ల, మీకున్న అహంకారం వల్ల అది వెర్రి పుష్పంగా మారింది. పుష్ప 6ంటికోసారి 7ంటికోసారి పావుదక్క 12ంటికోసారి. అవును, నిన్ను ఇప్పుడు తిట్టేవాళ్ళు, నిన్ను విమర్శించే వాళ్ళు, నువ్వు ట్రోల్ అవుతున్నది గంటకు ట్రోల్ అవుతూనే ఉంటున్నావు. 12 7 6 సాయంత్రం ఒకసారి ట్రోల్ అవుతూనే ఉన్నావు నీ పాటలకు తగ్గట్టే. ఇంకేమన్నా వచ్చుంటాయి ఫీలింగ్స్. ఇప్పుడు అత్తనే నీ మీద ఫీలింగ్స్ అందరికీ. ఆ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు కూడా ఒక 10 సెకండ్లకే నువ్వు వాటర్ తాగుతున్నావు, నువ్వు నీళ్ళు మింగుతున్నావు. అది చూసి మీ నాన్న పక్క నుండి మీ నాన్నే షాక్ అవుతుండు. మేము షాక్ కాలేమని మాటలకి చెప్పండి. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారికి ఇంత అగైనెస్ట్గా చేసినా కానీ కూడా నిన్ను అన్నాని సంబోధిస్తున్నాం. ఎందుకంటే పవన్ అన్న మాకు అభిమానంతో పాటు సంస్కారం కూడా నేర్పాడు. పవన్ అన్న అభిమానులు అంటే ఖచ్చితంగా సంస్కారవంతులై ఉంటారు నాకు తెలిసి. ఎందుకంటే ఆయన నేర్పే సంస్కారం ఆయన పైన వేసుకొని పోతుండు. ఎవరైనా విమర్శలు ఇచ్చినా ఎవరైనా పట్టించుకుంటలేడు. పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టడం నీకు తప్పనిపించలేదా? మీకు బంధువు కాదా? నీకు తెలిసిన వాడు కదా? మీ ఇండస్ట్రీ వాడు కదా? వాళ్ళ చనువు వల్లే, అంటే మెగాస్టార్ ఫ్యామిలీ చనువు వల్లే మీరందరూ ఎదిగిన విషయం సమాజానికి తెలియదా? ఎంతవరకు ఇది కరెక్ట్ మీరే ఆలోచించుకోండి. సరే, ఇప్పటిదాకా జరిగినవన్నీ యాక్సెప్ట్ చేస్తాం, కానీ నీకు నిజంగా మన రాష్ట్ర సీఎం ఎవరో తెలియదా? సీఎం అంటే 1 year అవుతుంది, పేరు గుర్తుంచుకోండి. నిన్ననో మొన్ననో ఏంటంటే ఇంకా అలవాటు కాలేదు జనాలకు అనుకోవచ్చు. అట్లాంటిది మీరు సినిమా ఇండస్ట్రీ నుండి రాష్ట్ర ప్రభుత్వం సహాయం పొందుతూ రాష్ట్రాన్ని గుర్తుపెట్టుకోకుంటే, రాష్ట్ర సీఎంనే గుర్తుపెట్టుకోకుంటే నీ తెలివి ఎంత ఉందో మాకు ఇప్పుడు అర్థమవుతుంది క్లియర్గా. బన్నీ బ్రో, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. కొంచెం తగ్గాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు తగ్గాల్సింది. అది మీకే మంచిది. సైలెంట్గా ఉండి సక్సెస్ సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది కూడా ఒక మీకు మంచి అవకాశం అనుకోండి. ఇప్పటికైనా తగ్గండి. ఆల్ ది బెస్ట్.